ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి. www.youtube.com/sakshi tv. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్. మంచు విష్ణు హీరోగా నటించి నిర్మించిన లేటెస్ట్ మూవీ కన్నప్ప రిలీజ్ కి ముందు ఓ మాదిరి అంచనాలు ఏర్పడ్డాయి. అదే ఊపులో థియేటర్స్ లోకి రాగా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. కానీ వీకెండ్ అయ్యేసరికే సైలెంట్ అయిపోయింది. ఇదంతా జరిగి దాదాపు నెల కావస్తోంది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలోకి రాబోతోంది అని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. కన్నప్పలో విష్ణు హీరో కాగా ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్ లాంటి స్టార్స్ ఇందులో గెస్ట్ రోల్స్ పోషించారు. కాజల్, మోహన్ బాబు, శరత్ కుమార్ వంటి వారు కీ రోల్స్ ప్లే చేశారు. ఇలా స్టార్ కాస్టింగ్ చాలా మంది యాక్ట్ చేసిన ఈ సినిమాని భక్త కన్నప్ప స్టోరీతోని తీశారు. కాకపోతే కమర్షియల్ అంశాలు, యాక్షన్ కొంచెం జోడించారు. దీనికి తోడు ప్రభాస్ ఇందులో అతిథి పాత్ర చేయడంతో ఆయన ఫ్యాన్స్ కొంచెం ఇంట్రెస్ట్ చూపించారు. ఇలా ఓ మాదిరి అంచనాలతో గత నెల 27న కన్నప్ప థియేటర్స్లో రిలీజ్ అయింది. దాదాపు 200 కోట్ల బడ్జెట్ పెట్టినట్లు వార్తలు రాగా కేవలం 40 నుండి 50 కోట్ల మధ్య కలెక్షన్స్ వచ్చినట్లు టాక్. రిలీజ్ కి ముందు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన విష్ణు ఓటీటీ హక్కుల్ని అమ్మలేదని చెప్పాడు. కానీ ఇప్పుడేమో మూవీ డిజిటల్ రైట్స్ ని అమెజాన్ ప్రైమ్ దక్కించుకుందని, ఈ వీకెండ్లో అంటే జూలై 27న స్ట్రీమింగ్ చేయబోతున్నారని అంటున్నారు. దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది.